హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీజీ లాసెట్ పీజీ ఎల్సెట్ 2026కి సంబంధించి హాల్ టికెట్స్ అనేది నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకెవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇచ్చేస్తానండి. డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ అని క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. హాల్ టికెట్ లో మనకు సుమారు 19 ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నవి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఎగ్జామ్ సెంటర్ కి ఏమేమి తీసుకెళ్లాలనేది క్లియర్ గా చెప్తాను. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. చాలా మంది ఇన్స్ట్రక్షన్స్ పాటించకపోతే లోనికి అలౌ కూడా చేయరు. కాబట్టి కొంచెం టైం ఎక్కువైనా సరే వీడియో ఖచ్చితంగా చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ డేట్ అండ్ టైం అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. 3 years కి సంబంధించి 2 సెషన్స్ అయితే మనకు ఉండడం జరుగుతుంది. 9:30 to 11 AM, 12:30 to 2 PM ఇలా 3 years. అలాగే 5 years కి సంబంధించి ఈవినింగ్ 4 to 5:30 PM. అలాగే ఎల్ఎల్ఎం వాళ్ళకి సంబంధించి 4 to 5:30 అంటే 5 years కి ఎల్ఎల్ఎం వాళ్ళకి కలిపి అయితే మనకు జరగడం జరుగుతుంది. ఇది టోటల్ గా కంప్యూటర్ బేసిక్ టెస్ట్, సిబిటి టెస్ట్ అంటారు. ఎవరైనా రాయనట్లయితే ఇంతవరకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఎలా రాయాలనేది. ఒకసారి ఆ వీడియో చూసి రాయడానికి వెళ్ళండి. ఎందుకంటే మనం ప్రిపేర్ అవ్వకపోయినా పర్లేదు, కానీ ఎగ్జామ్ మాత్రం అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయాలి. అప్పుడు మాత్రమే మంచి స్కోరింగ్ అయితే వచ్చే అవకాశం ఉంది. అందులో తెలంగాణ లాస్ట్ సెట్ చాలా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి కొంచెం మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళడం చాలా మంచిది. ఇప్పుడు హాల్ టికెట్ లోకి వచ్చేద్దాము. హాల్ టికెట్ లో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకు 19 ఇవ్వడం జరిగింది. ఈ విధంగా హాల్ టికెట్ ఉంటుంది. ఇక్కడ మనకు డేట్ అండ్ టైం కూడా ఉంటుంది, ఒకసారి చూసుకోండి. అలాగే టెస్ట్ సెంటర్ 1 day బిఫోర్ విజిట్ చేయమని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే లొకేషన్ కోసం ఇక్కడ స్కాన్ చేయమని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది మెయిన్ అన్నమాట. మనం ఎప్పుడు వెళ్ళాలి, ఏ టైంకి మన రిపోర్టింగ్ ఉంది అని చెప్పి, రిపోర్టింగ్ ఏమో 3 PM కి ఉంటుంది. సో ఇవన్నీ కూడా చూసుకోండి. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎప్పుడు చేయాలి అంటే అక్కడ మీరు ఎగ్జామ్ సెంటర్ లో ఇన్విజిలేటర్ ముందు అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఇక్కడ 19 ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాస్ట్ గా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో కానీ నాతో డైరెక్ట్ గా మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం చూసినట్లయితే హాల్ టికెట్ ఏదైతే ఉందో దాన్ని వెరిఫై చేసుకోండి. మీరు ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఇమీడియట్ గా వాళ్ళ ఆఫీస్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అంటే కాంటాక్టర్స్ లో ఫోన్ నెంబర్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి ఇమీడియట్ గా వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు కరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూస్తే 1 day బిఫోర్ మీరు ఎగ్జామ్ సెంటర్ ని విజిట్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు క్లియర్ గా రూట్ అనేది మీకు తెలియడం జరుగుతుంది అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మూడోది మనం చూసినట్లయితే మూడో పాయింట్, హాల్ టికెట్ అనేది ఎంట్రన్స్ లో ఖచ్చితంగా చూపించాలి. అది వెరిఫై చేసిన తర్వాత మాత్రమే మిమ్మల్ని లోనికి అలౌ చేస్తారు. కాబట్టి హాల్ టికెట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని కలర్ లో జిరాక్స్ తీసుకున్నా పర్వాలేదు, బ్లాక్ అండ్ వైట్ లో జిరాక్స్ తీసుకున్నా పర్వాలేదు. ఒక 2 sets అయితే దీని జిరాక్స్ అయితే తీసుకోండి. ఫోర్త్ పాయింట్ కి వచ్చేటప్పటికి మనము ఎగ్జామ్ సెంటర్ కి ఏమేమి తీసుకెళ్లాలి అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఒక 4 మనం తీసుకెళ్లాలి, అది చెప్తాను చూడండి. బాల్ పాయింట్ పెన్ ఫస్ట్ది, బ్లాక్ ఆర్ బ్లూ ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు. మనం కంప్యూటర్లో ఎగ్జామ్ రాస్తాం కదా, ఈ పెన్లతో పని ఏంటి అంటే మనం సిగ్నేచర్స్ చేయడానికి, రఫ్ వర్క్ చేసుకోవడానికి పెన్స్ అనేది ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్ళండి, బ్లూ ఆర్ బ్లాక్ తీసుకెళ్ళండి. రెండోది ఏంటంటే హాల్ టికెట్ ఖచ్చితంగా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది, అది లేకపోతే లోనికి అలౌ చేయరు. మూడోది ఏంటి అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే మీరు అప్లై చేశారో అప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది, అది ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళాలి. ఇక్కడ మనందరి దగ్గర ఉంటుంది కదా, సో ఇది లేకపోతే డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వెబ్సైట్ లోనే. సో ఇది ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళాలి. అలాగే 5th పాయింట్ లో దీని గురించి చెప్పడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫామ్ లో గెజిటెడ్ సైన్ అనేది మనం చేయించాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఉందో అఫిక్స్ ఏ రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ మీరు ఇక్కడ అంటించి ఆ ఫోటో మీద మీరు గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ గానీ, ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్ ఆ ప్రిన్సిపల్ గారి సిగ్నేచర్ గానీ చేయించాల్సి ఉంటుంది. ఇప్పుడు కాలేజెస్, స్కూల్స్ అని క్లోజ్ లో ఉంటాయి కాబట్టి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అయితే ఈ ఫోటో మీద మీరు చేయించాల్సి ఉంటుంది. అలాగే పక్కన మనం చూస్తే ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అయితే మనము ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఈ రెండు కూడా ఇన్విజిలేటర్ సమక్షంలో మనం చేయాల్సి ఉంటుంది అని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఫామ్ ఎలా తీసుకెళ్ళాలి అంటే ఫోటో అతికించాలి, గెజిటెడ్ సిగ్నేచర్ చేయించాలి. ఇక్కడ మీ సిగ్నేచర్, ఇక్కడ థంబ్ ఏమో అక్కడ ఎగ్జామ్ హాల్లో వేయాల్సి ఉంటుంది. మీరు చేయాల్సింది మాత్రం ఇక్కడ ఫోటో అండ్ గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ దీని మీద చేయించాల్సి ఉంటుంది. ఫోర్త్ ఏంటంటే ఐడి ప్రూఫ్ అని అడుగుతున్నారు. ఆధార్ కార్డు అందరి దగ్గర ఉంటుంది, అది లేకపోతే ఓటర్ ఐడి, పాన్ కార్డు, పాస్పోర్ట్ ఈ విధంగా గవర్నమెంట్ అప్రూవ్డ్ ఐడి ప్రూఫ్ అనేది ఒకటి మీరు ఒరిజినల్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ 4 అనేది మస్ట్ అండ్ షుడ్ గా మనం తీసుకెళ్లాల్సి ఉంటుందని అయితే వాళ్ళు 4th పాయింట్ లో చెప్తున్నారు. అలాగే 5th పాయింట్ మనకు వచ్చేసినట్లయితే ఇక్కడ ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇంత ముందు మనం చెప్పాం కదా, ఇక్కడ 3rd పాయింట్ లో ఇచ్చారు. సో దాన్నే మనం ఇక్కడ మనం చేయాల్సి ఉంటుందని అయితే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది 5వ పాయింట్ లో. కాబట్టి ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించుకోండి. ఇంకా మనకు టైం ఉంది కాబట్టి ఈ లోపులోనే ఈ రోజే చేయించుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. 6వ పాయింట్ చూస్తే మనకు రఫ్ వర్క్ చేసుకోవడానికి అయితే పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. మనము ఆ బ్లాంక్ పేపర్స్ ఏమి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, అక్కడే మనకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 7వ పాయింట్ లో మనం చూసినట్లయితే రిపోర్టింగ్ టైం ఉంది కదా, హాల్ టికెట్ లో పైన చూపించాను. ఆ రిపోర్టింగ్ టైం కి మిమ్మల్ని
అలౌ చేయడం అయితే జరుగుతుంది. అంతకు ముందు అయితే మిమ్మల్ని అలౌ చేయము అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తర్వాత 8వ పాయింట్‌లో మనం చూస్తే 1 మినిట్ ఎగ్జామ్ సెంటర్‌కి లేట్ అయినా సరే మిమ్మల్ని లోనికి అలౌ చేయము అంటున్నారు. కాబట్టి రిపోర్టింగ్ టైంకి మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ 4కి ఎగ్జామ్ అనుకున్నట్లయితే 3కే మీరు అక్కడికి రీచ్ అయ్యేటట్లుగా చూసుకోండి. 4 బిలో మనం వెళ్ళాలి. తర్వాత 4 దాటిన తర్వాత వెళ్తే లోనికి అలౌ చేయరు. అలాగే 9వ పాయింట్‌లో మనం చూస్తే ఇక్కడ చెక్ ఇన్ ప్రొసీడ్యూర్‌లో భాగంగా మీ ఫేస్ రికగ్నైజేషన్ అయితే వాళ్ళు చేయడం అయితే జరుగుతుంది అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దానికి సిద్ధపడి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే 10వ పాయింట్‌లో మనం చూస్తే ఫాలో ద ఇన్‌స్ట్రక్షన్స్ అనౌన్స్డ్ బై ద ఇన్విజిలేటర్. ఇన్విజిలేటర్ ఏవైతే చెప్తారో అవన్నీ ఖచ్చితంగా మీరు వినాల్సి ఉంటుంది. మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి అక్కడ పాస్వర్డ్ ఏమి ఎంటర్ చేయాలి, అలాగే ఎలా లాగిన్ అవ్వాలి అవన్నీ కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. వాటిని కేర్‌ఫుల్‌గా వినడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే సాఫ్ట్‌వేర్ గాని, హార్డ్‌వేర్ గాని ప్రాబ్లమ్స్ ఏమైనా మీ కంప్యూటర్‌లో ఉన్నట్లయితే ఇమ్మీడియేట్‌గా ఇన్విజిలేటర్‌కి అయితే తెలియజేయండి. వాళ్ళు సిస్టమ్ మార్చడం జరుగుతుంది. అలాగే మిడిల్ ఆఫ్ ద ఎగ్జామ్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నట్లయితే వెంటనే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఏదైతే మీరు లాస్ అయ్యారో టైము అది వాళ్ళు మళ్ళీ ఇవ్వడం అయితే మీకు జరుగుతుంది. ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఇన్విజిలేటర్‌కి అయితే మీరు చెప్పాల్సి ఉంటుంది. 11వ పాయింట్ మనం చూసినట్లయితే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో ఏమి మీరు తీసుకెళ్లొద్దు. 12వ పాయింట్‌లో మనం చూసినట్లయితే ఎగ్జామ్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్‌లో వస్తది. లేదా ఉర్దూ అండ్ ఇంగ్లీష్‌లో వస్తది. సో ఏదొచ్చినా సరే మీ లోకల్ లాంగ్వేజ్‌లో మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇంగ్లీష్ వెర్షనే ఫైనల్ అవుతుంది అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా కొంచెం మిస్టేక్స్ ఉన్నా సరే మీకు అర్థం అవ్వకపోయినా ఇంగ్లీష్‌లో అయితే మీరు చూసుకోండి. అలాగే 13వ పాయింట్‌లో మనం చూస్తే చాలామంది 3 ఇయర్స్ రాస్తున్నారనుకుంటే ఒక 2 అప్లికేషన్స్ పెడతారు. కానీ అందులో ఒకే అప్లికేషన్‌లో మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ 2 ఎగ్జామ్స్ రాసినా సరే ఒకటి మాత్రమే వాళ్ళు తీసుకుంటాము అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కొంతమంది 5 అండ్ 3 ఇయర్స్ కూడా అప్లై చేస్తారు. 5 ఇయర్స్ ఏమో ఈవినింగ్, 3 ఇయర్స్ ఏమో మార్నింగ్. సో ఈ 2 రాసిన ప్రాబ్లం లేదు గానీ ఒకే ఎగ్జామ్ అంటే 3 ఇయర్స్‌కి సంబంధించి 2 అప్లికేషన్స్ అయితే ఆ 2 తీసుకోము. ఒకటే తీసుకుంటాం అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. 14 పాయింట్‌లో మనం చూసినట్లయితే ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు గానీ, తర్వాత ఆ ఇన్విజిలేటర్‌తో ఏదైనా సమస్య వచ్చినప్పుడు గానీ, ఏదైనా మన తప్పులు ఉన్నట్లయితే వాళ్ళు క్రిమినల్ యాక్షన్స్ అయితే మన మీద తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సైలెంట్‌గా ఎగ్జామ్ రాసి వచ్చేయాలి అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే మధ్యలో నేను వెళ్ళిపోతానంటే వాళ్ళు అలౌ చేయరు. చివరి వరకు మనం ఉండాల్సిందే. 90 నిమిషాలు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి గంటన్నర సేపు మీరు ఖచ్చితంగా ఉండాల్సిందే. అలాగే 15వ పాయింట్‌లో మనం చూస్తే వాల్యుబుల్ డివైసెస్ ఏవైతే మనం తీసుకెళ్తామో అవి బయట వదిలేస్తాము. కానీ వాటికి మేము గ్యారంటీ ఇవ్వము అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మీరు సేఫ్‌గా ఎక్కడైనా పెట్టుకోవాలి. అంటే మొబైల్స్ గానివ్వండి, బ్యాగ్స్ గానివ్వండి వీటన్నిటికీ కూడా మేము గ్యారంటీ ఇవ్వము అని అయితే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే 16వ పాయింట్‌లో మనం చూసినట్లయితే హాల్ టికెట్ ఇచ్చినంత మాత్రాన మీకు అడ్మిషన్ ఇచ్చినట్లు కాదు అని అయితే వాళ్ళు గుర్తు చేయడం జరుగుతుంది. అలాగే 17వ పాయింట్‌లో నో ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ విల్ బి పెయిడ్. ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ ఏమి ఇవ్వము అని చెప్పడం జరుగుతుంది. అలాగే 18వ పాయింట్‌లో చూస్తే హాల్ టికెట్ అనేది చివరి వరకు దాయండి. ఎగ్జామ్ అయిపోయింది కదా అని చెప్పి పడేయొద్దు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అడ్మిషన్ అయ్యేదాకా హాల్ టికెట్ అనేది ఉంచాలి. అలాగే 19వ పాయింట్‌లో మనం చూసినట్లయితే క్యాండిడేట్ షుడ్ క్యారీ హ్యాండ్ శానిటైజర్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే మాస్క్, గ్లౌస్ ఇవన్నీ కూడా తీసుకెళ్లాలని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మీ ఓపిక ఉన్నట్లయితే తీసుకెళ్ళండి. అలాగే శానిటైజర్ అయితే ట్రాన్స్పరెంట్ అంటే అది శానిటైజర్ అని తెలిసేటట్లుగా తీసుకెళ్ళండి. అలాగే డ్రింకింగ్ వాటర్ బాటిల్ కూడా ట్రాన్స్పరెంట్ బాటిల్ అంటే లోన వాటర్ ఉన్నాయి అని తెలిసేటట్లుగా అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 19 పాయింట్లు మనకు ఇన్‌స్ట్రక్షన్స్‌గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. వీటిలో ఏమైనా క్వెషన్స్ ఉన్నట్లయితే నాతో డైరెక్ట్‌గా మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. కాల్ మీ 4 యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నిమిషానికి ₹3 అయితే నేను చార్జ్ చేయడం జరుగుతుంది. తెలుగు లా స్టూడెంట్స్ అని సెర్చ్ చేసి నాతో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. లేదా కింద కామెంట్స్ తెలియజేయండి. రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇది హాల్ టికెట్ అలాగే అప్లికేషన్ ఫామ్ ఈ 2 కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే నేను చెక్ ఇన్ ఒక ఫోటో తయారు చేస్తాను. అది టెలిగ్రామ్ ఛానెల్‌లో పెడతాను. మీరు ఎగ్జామ్‌కెళ్ళే ముందు అది చెక్ చేసుకోండి. ఇవి ఏమేమి తీసుకెళ్లాలని చెప్పి నేను రాయడం అయితే జరుగుతుంది. సో ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.